చూస్తున్నారు బహ్రెయిన్లోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ అటాక్ దిగింది. రిఫైనరీ వర్క్స్ ఆపేసినట్లు బహ్రెయిన్ కంపెనీ ప్రకటించింది. బాప్కో ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ బాంబుల వర్షం కురిపించింది. పూర్తిగా ధ్వంసమైంది బాప్కో ఆయిల్ రిఫైనరీ. బాప్కో అంటే బహ్రెయిన్కి సంబంధించి పెట్రోల్ కంపెనీ. ఆ విజువల్ మీరు చూడొచ్చు, అది ఎంత కీలకం, దీని ప్రభావం మన మీద ఎలా ఉండబోతోంది, ఇదంతా కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. మరి ముఖ్యంగా బాప్కో ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ బాంబుల వర్షం కురిపించింది. పూర్తిగా ధ్వంసమైపోయింది బాప్కో ఆయిల్ రిఫైనరీ. బాంబు దాడులతో దట్టంగా పొగ అలుముకుంది అక్కడ. ఈ పరిస్థితుల్లో ఆయిల్ సరఫరా చేయలేమని ఈ నేపథ్యంలో ఆయిల్ సరఫరా చేయలేమంటూ చేతులెత్తేసింది ఆ ఆయిల్ కంపెనీ. కాంట్రాక్టులన్నీ రద్దు చేసినట్లు బాప్కో ప్రకటించింది. ప్రపంచ క్రూడ్ ఆయిల్ మార్కెట్లోని సప్లై చైన్ లింక్పై తీవ్రమైన ప్రభావం చూపించబోతోంది. ఇరాన్ యుద్ధంతో రికార్డు స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోయాయి. ఒక్క రోజులోనే 27% పెరిగిపోయాయి ముడి చమురు ధరలు. 4 ఏళ్లలో తొలిసారి ఏకంగా $115 చేరుకుంది క్రూడ్ ఆయిల్ అంటే అర్థం చేసుకోవచ్చు. గత కొద్ది రోజుల క్రితం $80 అంటే $80 ఉంటాయి, ఆ తర్వాత $90 చేరుకుంది. ఇప్పుడు ఏకంగా $115. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం 4 ఏళ్లలో ఇదే తొలిసారి $115 అంటే రికార్డు స్థాయిలోకి చేరుకోవడం. ఎందుకంటే ఇక్కడ వినిపించే మాట గల్ఫ్ దేశాలు అంటే దుబాయ్ కావచ్చు, లేకపోతే సౌదీ, బహ్రెయిన్, కువైత్, వీటితో ఒక్కసారిగా యుద్ధానికి దిగింది ఇరాన్. అమెరికా కూడా ఊహించలేదు, చాలా షార్ట్ టైంలో అయిపోతుంది అనుకుంది. ఒకవేళ టార్గెట్ చేస్తే ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తున్నామో గల్ఫ్ దేశాలను ఎక్కడ టార్గెట్ చేయదు. ఒకవేళ గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసినా ఆర్మీ బేసెస్నో లేకపోతే మిలిటరీ బేసెస్నో మాత్రమే దాడి చేస్తుందని చెప్పి అమెరికా అనుకుంది. కానీ ఇప్పుడు రోజు రోజుకి ఆ ప్రభావం తీవ్రతరం అవ్వడం ఆందోళన కలిగిస్తోంది. బహ్రెయిన్ గురించి మాట్లాడుకుంటే బహ్రెయిన్లోని బాప్కో రిఫైనరీపై దాడి తర్వాత దానితో గల్ఫ్ దేశాల మీద, ఇన్ఫాక్ట్ గల్ఫ్ దేశాల మీద కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. మరి ముఖ్యంగా అత్యంత తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపిస్తున్న పరిస్థితి కింద మాట్లాడుకోవాలి. డైరెక్ట్ ఎకానమీకి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్ ప్రస్తుతం ముడి చమురు ధర బ్యారెల్కు $115 చేరుకుంది. అంటే అటు ఇటుగా దాదాపు 10,500 నుంచి 16 లేకపోతే 10,500 నుంచి 11,000 అనుకుందాం అటు ఇటుగా. ఇది 4 ఏళ్లలో గరిష్టమని మాట్లాడుకోవాలి. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా పెరిగే ప్రమాదం ఉంది. దాంతోపాటు చమురు కంపెనీల నష్టాలు, అండర్ రికవరీస్ పెరుగుతుండడంతో ధరల పెంపు అనివార్యం కూడా అయ్యే అవకాశం ఉంటుంది. దీంతోపాటు రూపాయి పతనం గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. చమురు కొనడానికి ఎక్కువ డాలర్లు వెచ్చించాల్సి రావడంతో రూపాయి విలువ కూడా భారీగా పడిపోతుంది. భారీగా పడిపోవడం అంటే రూపాయి విలువ పెరిగిపోతుంది. మార్చి 9న రూపాయి విలువ డాలర్తో పోలిస్తే ఇటు హిస్టరీలోనే కనిష్ట స్థాయికి అంటే $92 పడిపోయింది. ఇది మనకొచ్చే దిగుమతులన్నిటి మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అంటే దిగుమతులన్నింటినీ ఖరీదైనవిగా మార్చేస్తుంది. స్టాక్ మార్కెట్లు కుదేలైపోతున్నాయి. ఎప్పుడైతే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం పెరిగిందో స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీలు దాదాపుగా 3% పడిపోయాయి. ముఖ్యంగా ఆయిల్ కంపెనీల గురించి మాట్లాడుకుంటే హెచ్పిసిఎల్ కావచ్చు, బీపీసీఎల్ కావచ్చు, ఐఓసీఎల్ కావచ్చు, వాటి షేర్లు ఒక్క రోజులోనే 7 నుంచి 9% వరకు పడిపోయి అంటూ కూడా చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు వాటి మీద ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పి. ఆబ్వియస్లీ ఎందుకంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే గల్ఫ్ దేశాల నుంచి కనుక మనకి ఆయిల్ కాస్త ఇబ్బంది అయింది అనుకుందాం, ఆటోమేటిక్గా రష్యా నుంచి తెచ్చుకోవాలి. ఏమవుతుంది, ఇప్పుడు మార్కెట్లో ఒక 10 షాపులు ఉన్నాయి. 10 షాపులు అదే ప్రోడక్ట్ని అమ్ముతున్నాయి. ఒకే ప్రోడక్ట్ని 10 రకాల షాపులు అమ్ముతున్నాయి. అప్పుడేమవుతుంది, డిమాండ్ అండ్ సప్లై అనేది ఎక్కువ ఉంటుంది, డిమాండ్ ఉన్న సప్లై ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రేట్ అనేది అంతగా పెరగదు. కానీ ఒక్కసారిగా ఆ 10 షాపుల్లో ఒక 8 షాపులు కుప్పకూలిపోయి అనుకుందాం, లేకపోతే అప్పటికప్పుడే తాళం వేసేస్తారు, ప్రమాదం జరిగిందో, ఎవరు లేకపోతే దొంగతనం చేస్తారో, వాట్ ఎవర్ ఇట్ మేబీ. 2 షాపులు ఉన్నాయి. ఏం చేస్తారు అప్పుడు జనాలు? లేకపోతే 10లో 9 షాపుల మీద కూడా దాడి జరిగాయి. కొన్నిటికి తాళాలు వేసేసుకున్నారు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. మిగిలింది ఒకటి. ఏం చేస్తుంది అది? ఆ మిగిలిన షాపు ఒకవేళ వాడు మంచోడు అనుకుందాం, ఎంత మంచోడైనా కూడా తమ్ముడే, వ్యాపారం అంతే కదా. సో అక్కడేం చేస్తాడు, వెంటనే ప్లేట్ తిరగేసేస్తాడు. సపోజ్ ఒక డ్రెస్ లేకపోతే ఒక షర్ట్, ఒక $500 షర్ట్ ఈ 10 షాప్లో ఉన్నప్పుడు ఒక షర్ట్ ధర $500 అనుకుందాం. వీడేం చేయొచ్చు, మంచోడు అనుకుందాం, ఒక $150, $200 పెంచుతాడు. కాదు కూడదు అనుకొని వాడు ఇంకా నాకు ఎలాగ మార్కెట్ ఉంది కదా, మళ్ళీ రేపు పొద్దున వాడు తెలిస్తే నాకు ఎలాగ మార్కెట్ కాదు అండ్ నేను కూడా ఇప్పుడు కష్టాల్లో ఉన్నానని చెప్పి ఒక్కసారిగా వాడు రేటు పెంచేస్తే డబుల్ చేయొచ్చు, ట్రిపుల్ చేయొచ్చు. ఇంకా మ్యాండేట్ అనుకుంటే తీసుకోక తప్పదు. అది ఇప్పుడు ఎనర్జీ గురించి మాట్లాడుకుంటే మ్యాండేటరీ తప్పని పరిస్థితి, ఎమర్జెన్సీ లాంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఆ ఒక్కడే రష్యా. అందుకే అమెరికా కూడా రష్యాకి
మీరు కొనుక్కొని చెప్పి చెప్తోంది. అంటే రష్యా నుంచి కొనుక్కొని చెప్పి భారత్కి చెబుతోంది. ఎందుకంటే శాంక్షన్స్ మళ్ళీ అదొక పెద్ద కథ అవుతుంది. వాడేవాడు కొడుకుమని చెప్పడానికి మనకేం చెప్పి దాని గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. కాస్త మీకు బోర్ కొట్టచ్చు కాబట్టి మళ్ళీ దాన్ని టచ్ చేయట్లేదు. ఇప్పుడు రష్యా గురించి మాట్లాడుకుంటే రష్యాకి ఎంత కీలకం అవుతోంది? ఇప్పుడు వాడు వీడు కొట్టుకుంటే బాగుపడుతుంది రష్యా. ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా కొట్టుకుంటే ఇటు రష్యా బాగుపడుతోంది. ఎలా అంటారా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఒక పక్క ఇరాన్కి అమ్యునేషన్స్ కావాలి. ఇరాన్ వాళ్ళకి యుక్రెయిన్ యుద్ధంలో రష్యాకి సపోర్ట్ చేస్తుంది అమ్యునేషన్స్ ఇచ్చి, మరి ముఖ్యంగా బ్యాలిస్టిక్ మిజైల్స్ ఇచ్చి, ఫతే లాంటి బ్యాలిస్టిక్ మిజైల్స్ ఇచ్చి. ఇప్పుడు ఇదే రష్యా వీళ్ళకి అమ్యునేషన్స్ ఇస్తుంది అనేది అమెరికా అంటున్న మాట కదా. ఇంటెలిజెన్స్ టెక్నాలజీ షేర్ చేస్తుంది అనేది అమెరికా అంటున్న మాట కదా. మరి అదే మాటను ఇక్కడ కోట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇక్కడ కూడా బాగుపడుతుంది రష్యా. దాంతోపాటు ఎనర్జీ విషయంలో, అంటే చమురు విషయంలో ఇప్పుడు ఆబ్వియస్లీ ప్రపంచ దేశాలన్నిటికీ పెద్ద దిక్కుగా కనిపిస్తుంది వెనిజులా నుంచి. అంటే ఇంకా టైం పడుతుంది. అక్కడేవో ఇంకా అగ్రిమెంట్స్ ఉన్నాయి. మదురో తర్వాత వచ్చిన వ్యక్తి ప్రెసిడెంట్ అమెరికాతో డీల్ కుదుర్చుకున్న ప్రయత్నం జరుగుతోంది. దాదాపుగా అమెరికాకి ఇక దాసోహం అయిపోయినట్టే వెనిజులా కింద మాట్లాడుకుంటే. ఆ విషయం వేరే. కాబట్టి అక్కడ అగ్రిమెంట్స్ జరగాలి. జరిగిన తర్వాత మళ్ళీ అమెరికా వాళ్ళు అక్కడికి వెళ్ళాలి, వాళ్ళ కంపెనీస్ దిగాలి, ఆయిల్ ప్రొడక్షన్ మళ్ళీ జరగాలి. అదంతా కాస్త టైం పడుతుంది. ఇప్పట్లో అవుతుందంటే కనుక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అమెరికా ప్రెసిడెంట్ దీంట్లో ఎంగేజ్డ్గా ఉంది కాబట్టి అప్పటికే ప్రాసెస్ జరుగుతుంది అనేది వినిపించే మాట. సో అక్కడ ఇంకా టైం టేకింగ్ ప్రాసెస్ అదంతా కూడా. బట్ రష్యాలోనే ఎందుకు డిపెండ్ అవుతున్నాం? రష్యాకి సంబంధించి తన ప్రాసెస్ తను కంటిన్యూ చేస్తూనే ఉంది. ప్రపంచంలోని 2-3 దేశాలుగా మాట్లాడుకుంటే ఆయిల్ రిజర్వ్స్ టాప్ వెనిజులా అన్డౌటెడ్లీ. అండ్ తర్వాత మిగిలిన దేశాల గురించి కూడా మాట్లాడుకున్నాం. అండ్ వెన్ ఇట్స్ కమ్స్ టు రష్యా, ఇప్పుడు రష్యా గురించి మాట్లాడుకుంటే ఇంతవరకు చూసిన సినారియో వేరు, ఇప్పుడు చూస్తున్న సినారియో వేరు. అమ్యునేషన్స్ అవుతున్నాయి. దాంతోపాటు ఎప్పుడైతే సప్లై అండ్ డిమాండ్ పెరుగుతుందో, సప్లై ఇక్కడ అమాంతం ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. అండ్ డిమాండ్ కూడా విపరీతంగా ఉంది. కాబట్టి ఆబ్వియస్లీ ఎన్కాష్ చేసుకుంటుంది. యుద్ధంలో నష్టపోయింది వాటిని పూర్తిగా రికవర్ చేసుకుంటుంది. కాబట్టి రష్యాకి పూర్తిగా ఇప్పుడు కలిసి వస్తున్న అంశం. అండ్ మళ్ళీ మనం దీనికి ఈ అటాక్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఏ మేరకు ఇంపాక్ట్ చూపించబోతోంది, ఏం జరిగే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ ఎంతవరకు దాడులు జరిగాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. అండ్ మరీ ముఖ్యంగా ఈరోజు జరిగిన దాడి గురించి మాట్లాడుకుంటే కనుక ఈరోజు బహ్రెయిన్లో జరిగిన దాడి చాలా కీలకమైందని చెప్పుకోవాలి. అండ్ గురి చూసి కొట్టిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే బహ్రెయిన్లోని సిట్రా ద్వీపంలో ఉన్న బాబ్కో ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ మిజైల్స్తో డ్రోన్స్తో దాడి జరిపింది. ఇది బహ్రెయిన్లోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ. ఈ దాడుల కారణంగా రిఫైనరీ ఆపరేషన్స్ని ఆపేస్తున్నాము, ఇంటరప్షన్ జరిగింది, దీంతో ఇక మాకు తప్పట్లేదు అంటూ ఫోర్స్ మెజూర్ అంటే ఎలా చెప్తున్నా, యుద్ధం లాంటి ఒక అసాధారణ పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళకున్న ఒప్పందాల ప్రకారం ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నామని చెప్పి వాళ్ళు చెప్పేస్తారు. ఏమైనా అసాధారణ పరిస్థితులు వస్తే కనుక ఇటువంటి యాక్షన్లోకి దిగుతారు. ప్రపంచ దేశాలు కూడా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే అక్కడ ఒప్పందం కుదుర్చుకుంటాయి వాళ్ళతోని. అంటే ఏమైనా అనీవెన్గా ఉన్నవో లేకపోతే అసలు